ముస్లిం సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా 5,000 మందితో ఉన్న ర్యాలీని కూడా రద్దు చేసుకొని ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపులో భాగంగా కశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడికి నిరసనగా 26 మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఈ దేశంలో టెర్రరిజానికి వ్యతిరేక పోరాటంలో హిందువులు, ముస్లింలు, సిక్కు, ఈసాయి అనే భేదాభిప్రాయం లేకుండా భారతీయులందరం కూడా కలిసిపోదామనే ఉద్దేశంతో ముస్లిం సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ఈ శాంతి ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘాల జేఏసీ నాయకత్వానికి అభినందన తెలియజేస్తూ, టెర్రరిస్టుకి మతం ఏనాడు లేదు, మానవత్వం లేదు. అందుకని టెర్రరిస్టు దాడులకి మతం, రంగు పులుమాలని ఎవరు ప్రయత్నించినా అది మంచిది కాదు. అందుకని టెర్రరిస్టు వ్యతిరేక పోరాటంలో అందరం కలిసిపోదాం. దేశ జాతీయోద్యమంలో కూడా కుల మతాలకు అతీతంగా పోరాడినాం. ఇవాళ దేశ స్వతంత్రాన్ని, సమగ్రతను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశం యొక్క ఐక్యతని కాపాడుకోవటంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు అనే భేదాభిప్రాయం లేకుండా భారతీయులందరం కలిసి సాగాలనే ఉద్దేశమే ఈ యొక్క కార్యక్రమం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.